హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే టైం 5 అవుతుందండి. నేను ఒక మంచి ముగ్గు క్రియేట్ చేశాను. నాకెందుకో ఇలా అయితే బాగుంటుంది అనిపించింది. 3 చుక్కలు పెట్టానండి, చందు చుక్క 2 చుక్కలు పెట్టాను. పెట్టి ఇలా వేసుకున్నాను మధ్యలో. దీనికి ఏమవుతుందంటే 6 సైడ్స్ వస్తాయన్నమాట. ఆ 6 సైడ్ ఒక్కొక్క డాట్ నుంచి మళ్ళీ 9 డాట్స్ పెట్టుకొని ఒక 1 డాట్ అటు చివర ఇటు చివర వదిలేసి మళ్ళీ 7 డాట్స్ పెట్టుకున్నాను 2 సైడ్స్. అలా మొత్తం అన్ని సైడ్లో పెట్టుకున్నానండి. పెట్టుకొని నేనైతే ఒక ముగ్గు క్రియేట్ చేశాను. చాలా బాగా వచ్చిందండి. 2 ముగ్గులు వేసాను అనమాట, కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి. మెలకల ముగ్గులు, ముత్యాల ముగ్గులు చాలా వస్తాయి, కానీ అవన్నీ ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నవి అవన్నీ చాలా అనమాట. కాకపోతే ఇది ఇంత ముందుకు రాదు నాకు. నేను ఒకనే ఏదో వేద్దాము అని చెప్పేసి క్రియేట్ చేశాను. ఇలా వచ్చిందనమాట. చూడండి, డాట్స్ మొత్తం 6 సైడ్స్లో ఇలా పెట్టుకున్నాను అనమాట. మధ్యలో 3 చుక్కలు, 2 సంత చుక్క 2 పెట్టుకొని దానికి ఇంకా ప్రతి చుక్క నుంచొని ఇట్లా సైడ్గా నేను 9 డాట్స్ పెట్టుకొని మళ్ళీ అటు చుక్క ఇటు చుక్క వదిలేసి మళ్ళీ 7 డాట్స్ పెట్టి ఇలా క్రియేట్ చేశాను అన్నమాట ముగ్గు. చాలా అంటే చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. మీకు అందరికి కూడా కంపల్సరీ నచ్చుతుంది. అయితే షార్ట్ వీడియో ఆల్రెడీ పెట్టాను ఫ్రెండ్స్ నేను. కాకపోతే షార్ట్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ అది కొంచెం స్పీడ్గా ఉంటుంది కదా. షార్ట్ వీడియో స్పీడ్గా ఉంటుంది. నేను డాట్స్ అనేది కట్ చేశాను అనమాట. ముగ్గు వేసే దగ్గర నుంచినే పెట్టాను. అది షార్ట్ వీడియో టైం అంటే ఎక్కువ లెంత్ షార్ట్లో రాదు కాబట్టి అలా పెట్టాను. ఈ లాంగ్ వీడియో అయితే విత్ డాట్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. డాట్స్తో అయితే మీకు అర్థమవుతుందని చూడండి ఇప్పుడు ఎలా కలుపుకుంటున్నాను. జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. చాలా ఈజీ అనమాట. ముత్యాల ముగ్గులు అనేది చాలా మంచిది, చాలా ఈజీ కూడా. కాకపోతే మనకు అందులో ఉన్న టెక్నిక్ తెలవాలంతే. ఆ టెక్నిక్స్ అనేది మనం 1-2 సార్లు గమనించి 1 or 2 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ప్రతి ఒక్కరికి చాలా ఈజీ వేయడము. కాకపోతే భయపడుతుంటారు. మనం చూడకుండా, ట్రై చేయకుండా, ప్రాక్టీస్ చేయకుండా మొత్తం ముగ్గును చూసి ఆ మెలకలు ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది అనేది వేసిన వాళ్ళకి అర్థం కాదండి. సో అలాంటప్పుడు ఇక రాని వాళ్ళు మొత్తం ఒకటేసారి చూస్తే భయపడడం వల్ల ఆశ్చర్యం అయితే ఏమీ లేదు. సో ప్రాక్టీస్ చేయాలి, 1-2 సార్లు చూడాలి. చూస్తే ముగ్గులు రాని వాళ్ళు కూడా ముత్యాల ముగ్గులు ఈజీగా వేయచ్చు, కంపల్సరీ వేయచ్చు. అస్సలు భయపడొద్దండి. రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం అస్సలు భయపడొద్దు. ముత్యాల ముగ్గులు, ఈ మెలకల ముగ్గులు నాకు రావు అని చాలామంది అనగా విన్నాను నేను. నా ఫ్రెండ్స్ కూడా చాలామంది అన్నారు, అమ్మో నువ్వు ఎట్టేస్తావు అసలు ఈ ముగ్గులు, నాకైతే గిత్త కూడా రామంటారు. అసలు ఏం లేదు, ట్రై చేస్తే కదండి. ఫస్ట్ ట్రై చేయాలి. 1-2 సార్లు ట్రై చేస్తే వస్తుంది ఎవరికైనా. ట్రై చేయకుండా రావంటే ఏది రాదు, వస్తుంది అంటే ఏదైనా వస్తుంది. చేయగలుగుతా అంటే ఏదైనా చేయగలుగుతాం, చేయలేను రాదు అంటే ఏదైనా రాదు, అంతే. రాదు అలా అది మాత్రం న్యాయం కాదు. అలా ట్రై చేయకుండా రాదు అనడం మాత్రం మంచి పద్ధతి కాదు. సో చేస్తే చేయబడుతుందని రాదు అన్న పని రాజా పని అంటారు, చూసినవా? అగో అలా ఉంటారు కొంతమంది అయితే. సో అలా కాదండి, మనం ట్రై చేయాలి. ట్రై చేస్తే మనకు వచ్చి ఉంటే ఎప్పటికైనా యూజ్ అవుద్దండి. సో అందుకనే కంపల్సరీ ట్రై చేయండి. చూడండి ఎంత బాగుందో ముగ్గు అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా అంటే చాలా బాగా నచ్చిందండి ముత్యాల ముగ్గు. మీరు కూడా ట్రై చేయండి. ఎంత నీట్గా కలుపుతున్నాను చూడు, చిన్నగా స్లోగా. అసలు చెప్పాల్సిన అవసరం లేదు, మీకు చూస్తే మాత్రం అర్థమైపోతుంది అనమాట. అంత బాగుందనమాట. అందుకే లాంగ్ వీడియో కూడా కైనీ మాస్టర్లో చాలా షార్ట్ వస్తుందన్నమాట. ఇది చిన్న సెల్ కాబట్టి కైనీ మాస్టర్లో ఎడిట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ కనపడతలేదు, చాలా తగ్గించినట్టు కనపడుతుంది. అయినా పర్లేదు, ఎక్స్ప్లెయిన్ చేద్దాం మీకోసం అని చెప్పేసి నేను కైనీ మాస్టర్లకు పోయి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. డైరెక్ట్ పెట్టడానికి షార్ట్కే వాయిస్ ఓవర్ వస్తుంది, కానీ వీడియోకి వాయిస్ ఓవర్ రాదు కదండి. కైనీ మాస్టర్లకు పోతేనే వాయిస్ ఓవర్ ఇవ్వస్తుంది. సో దానివల్ల లాంగ్ వీడియో కూడా వాయిస్ ఓవర్ ఇవ్వడం కోసం షార్ట్గా కనిపించినా పర్లేదని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట నేను. చూడండి ఫ్రెండ్స్, నా ఛానల్లో అయితే చాలా ఉన్నాయండి. ముత్యాల ముగ్గులు వేసాను, ధనుర్మాస ముగ్గులు వేసాను, మామూలుగా డిజైనర్ ముగ్గులు కూడా చాలానే వేసాను అనమాట. మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ ఒకసారి నా ఛానల్ పేజీని చెక్ చేయొచ్చండి. చాలా బాగుంటుంది. కంపల్సరీ మీకు నచ్చుతాయన్న నమ్మకం అయితే నాకు ఉందన్నమాట. ఎవరైనా చివరి వరకు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్క ఫ్రెండ్కి చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి చాలామంది పాజిటివ్గా ఈ మధ్య కామెంట్స్ కూడా పెడుతున్నారు. చాలా బాగుంది సిస్టర్, సూపర్ సిస్టర్స్, చాలా బాగుంది సిస్టర్ అని కూడా చాలామంది పెట్టారు. అలా పెట్టిన ప్రతి ఒక్క సిస్టర్కి చాలా థ్యాంక్ యూ సిస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.
నేను ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోను అనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీ కామెంట్స్ అలా పాజిటివ్గా చూసి నాకైతే. ఓకే అండి, కష్టపడ్డ వాళ్ళకి ఫలితం ఉంటుంది అని అయితే నేను నమ్ముతానన్నమాట. నేనైతే కనీసం 45 మినిట్స్ అండి, 35 నుంచి 45 మినిట్స్ వేస్తాను ఒక్కొక్క ముగ్గు. అంత ఎక్కువగా వేస్తానన్నమాట. నీట్గా జాగ్రత్తగా వేస్తాను. 5 o'clock ఎవ్వరు ముందుకు లేచి నేను ముగ్గు పెడతానండి. ఎర్లీ మార్నింగే పెడతాను, ఎప్పుడైనా నైట్ పెట్టాను అనమాట. నిద్ర సరిపోకపోయినా మార్నింగే లేచి పెడతాను. సో కంపల్సరీ నచ్చుతుంది అనుకుంటున్నాను. సైడ్ బార్డర్ అయితే 5 dots వన్ సైడ్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. వన్ సైడ్ పెట్టుకొని ఒక 2 dots అనేది ఎక్స్టెండ్ చేసి పెట్టాను అనమాట. ఎందుకంటే ఈ ముగ్గుకు తగ్గట్టుగా ఇక్కడ పొడవుగా రావాలి, ద్వీపం ఆకారంలో కూడా అలా రావని కోసం నేను అలా 2 dots ఎక్కువ పెట్టాను. అటు చివర ఒక డాట్ పెట్టుకొని మళ్ళీ ఈ ముగ్గుకు తగ్గట్టుగా నేను ఇట్లా డిజైన్ చేయని కోసం అలా పెట్టాను అనమాట. మీరు ఇలానే పెట్టాలని అయితే రూలు ఏం లేదండి, మీరు ఎలా అయినా పెట్టుకోవచ్చు. వదిలేసినా పర్లేదు, బాగానే ఉంటుంది. కాకపోతే ఫుల్ఫిల్ చేస్తే కొంచెం అట్రాక్టివ్గా ఉంటుందని చెప్పేసి నేను ఇలా వేసాను ఫ్రెండ్స్. నచ్చుతుంది అనుకుంటున్నాను. చూడండి 5 dots పెట్టాను కదా, 5 dots అటు చివర ఒకటి పెట్టాను, వన్ సైడ్ పెట్టాను 1 వరకు పెట్టి ఇంకా 2 dots అనేది ఎక్స్ట్రా పెట్టాను. ఎందుకంటే ఈ ముగ్గుకి ఇది ఫుల్ఫిల్ చేయని కోసం, ఆ గ్యాప్ అనేది కొంచెం ఫుల్ఫిల్ చేస్తే కొంచెం నీట్గా కొంచెం నిండుగా కనిపిస్తుందన్న ఉద్దేశంతో నేను అలా పెట్టాను అనమాట. మీరు మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు అండి, ఇలానే వేయాలని ఏం లేదు. వేరే ఏదైనా మీకు నచ్చిన మోడల్ కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఓకేనా, అయితే నాకు చాలా బాగా నచ్చిందండి, చాలా బాగా నచ్చిందనమాట. మీకు నచ్చింది అనుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఫ్రెండ్స్. ప్లీజ్ చివరి వరకు చూస్తే ఎవరైనా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కంపల్సరీ చేస్తారన్న నమ్మకం అయితే నాకుందనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. లైక్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అనమాట. ఓకేనా. చీకటిగా ఉంది చూడండి, ఎవరు లేవలేదు, లైట్ కూడా లేదు. నేను నా వీడియో తీసే సెల్లుదే ఫోకస్ ఆన్ చేసి తీస్తున్నాను అనమాట. దానివల్ల నా సైడ్ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా చాలా బ్లాక్గా వచ్చింది చూడండి. అయినా కూడా ముగ్గు మాత్రం నీట్గానే కనపడుతుంది, ఎందుకంటే వైట్ కదా, అది ముగ్గు మాత్రం నీట్గానే కనపడుతుంది. కానీ పక్కన బ్యాక్గ్రౌండ్ మాత్రం చాలా చీకటిగా ఉంది. సో అలా ఉంటుందన్నమాట నైట్ లైట్ చేస్తే. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉందో చెప్పడం మర్చిపోవద్దనమాట. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. స్మాల్ ముగ్గులు కూడా వేస్తానండి, కానీ ఇంకా ఈ మధ్య మొత్తం ముత్యాల ముగ్గులు వేయాలని డిసైడ్ అయ్యాను. ఇప్పుడైతే మొత్తం ముత్యాల ముగ్గులు వేస్తాను, కొంచెం చిన్నవి కూడా వేస్తాను మధ్యలో. చిన్నవి కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయొచ్చండి. ఓకే అండి. అడగంది అమ్మాయినా పెట్టదంటారుగా ఫ్రెండ్స్, మిమ్మల్ని మరీ అడుగుతున్నాను, హెల్ప్ చేయండి ప్లీజ్, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ మాత్రం. ముగ్గు అయితే కంప్లీట్గా వచ్చిందంటే అయిపోయింది కంప్లీట్గా. ఓకేనా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఓకే అండి, అందరికీ బాయ్. సీ యూ. చూడండి ఎంత బాగా వచ్చిందో ముగ్గు మాత్రం, చాలా బాగా వచ్చిందన్నమాట. సైడు బార్డర్స్ కూడా కంపల్సరీ వేయాలండి ముగ్గుకి. కొంతమంది అయితే సైడ్ బార్డర్స్ వేయరనమాట. కంపల్సరీ సైడ్ బార్డర్స్ కూడా 4 సైడ్ వేయాలి కంపల్సరీ. లక్ష్మీదేవి ముగ్గు అనేది మనం ఫుల్ఫిల్ కావాలంటే ఒట్టి ముగ్గేసి వదిలేయకుండా 4 సైడ్ల బార్డర్లు కూడా వేయాలి. అప్పుడే ఆ ముగ్గుకు అసలైన అందం వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ముగ్గు అనేది లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి మనం లక్ష్మీదేవిని మన ఇంట్లోనో భద్రంగా నిలకడగా ఉండిపోవడానికి మనం ఈ ముగ్గు ప్రత్యేకంగా వేస్తాం. కాబట్టి ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉండిపోవాలని చుట్టూ అది ఎటు పోకుండా 4 సైడర్ల బార్డర్లు వేయాలన్నమాట. అందుకోసమే బార్డర్ అనేది కంపల్సరీ ఫ్రెండ్స్, కంపల్సరీ బార్డర్లు అయితే వేయాలన్నమాట. బార్డర్ లేకుండా ఉండొద్దు. పసుపు కుంకుమ కూడా వాడొద్దు ఫ్రెండ్స్. కొంతమంది పసుపు కుంకుమ వేస్తుంటారు, పసుపు కుంకుమ వేయొద్దండి, కలర్సే యూజ్ చేయండి. నేనైతే పసుపు కుంకుమ కలర్లో వేస్తున్నాను, అదైతే కలర్ పసుపు కుంకుమ కాదు, కలర్లే అనమాట. చూడండి కంప్లీట్ అయింది, ఎలా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. చాలా నీట్గా మంచిగా వచ్చిందండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.